అసలు ఇంతవరకు కారు కొన్నప్పటి నుంచి ఎప్పుడు ఇంత మైలేజ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. Wh/km వచ్చేసి 71 మెయింటైన్ చేశాను. ఇప్పటికే 162.5 కిలోమీటర్ ట్రావెల్ చేశాను. ఇంకా 34% ఉంది. ఇంకా 100 కిలోమీటర్ రేంజ్ చూపిస్తుంది ఇక్కడ. నా కార్ యొక్క రేంజ్ వచ్చేసి కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసినది 250 కిలోమీటర్స్. కానీ ఎప్పుడూ అంత రాలేదన్నమాట. అంతా 150, 170 లేదా 180 అంతే. ఇంకా లేదా మ్యాక్సిమం అంటే 200, అంతకుమించి ఎప్పుడు రాలేదు. ఇప్పుడు అనంతపురం వచ్చాను. సేమ్ అదే రూట్లోనే దగ్గర నేను అప్ అండ్ డౌన్ ఒక 100 సార్లు పైన తిరిగింటాను. ఎప్పుడు ఇంత రేంజ్ రాలే నాకు. ఇక్కడ మీరు గమనిస్తే ట్రిప్లో 201 కిలోమీటర్ తిరిగినాను. ఇంకా 22% ఛార్జింగ్ ఉంది వెహికల్లో. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది 68 Wh/km అని ఉంది. అసలు ఇంత తక్కువ Wh/తో రావడం ఇదే ఫస్ట్ టైం నేను. చూడండి, ఇంకా 57 కిలోమీటర్ రేంజ్ ఉంది. కంపెనీ క్లెయిమ్ చేసినటువంటి 250 కిలోమీటర్స్ని ఈజీగా రీచ్ అవుతాము. ఏసీ లేకుండా వస్తే ఇంత రేంజ్ వచ్చింది. ఏసీ అయితే వేసుకొని వస్తే ఇంత రేంజ్ రాదు. స్పీడ్ కూడా నేను మినిమం ఒక 40, మ్యాక్సిమం ఒక 55 అంతే. ఇంకా అంతకు మించి అయితే నేను పోలేదు. మీకు ఒకసారి ఆన్ ఆఫ్ చేసి కూడా చూపిస్తాను. కొంతమంది ఫేక్ అని అనుకుంటారు. చూడండి, ఆఫ్ చేశాను. ఇప్పుడు మరీ ఆన్ చేస్తున్నాను, గమనించండి. చూడండి, 22%. ఇక్కడ రీజనరేషన్ ఒకటని ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు దాన్ని నేను 0 చేసుకుంటాను. చూడండి, మీరు గమనించవచ్చు. సేమ్ అవే వాల్యూసే ఉన్నాయి. ఇదే అనంతపురంలో ఛార్జింగ్ పెట్టుకొని పోయాను. 98%, 100% కూడా పెట్టుకోలేదు నేను. దగ్గర ఒక వారం రోజులు ఇంట్లో అలాగే ఉంది వెహికల్. కనేకల్ క్రాస్కి పోయాము. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ప్రయాణం ఇక్కడికి వచ్చినాను. థ్యాంక్ యూ. కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.